బాపట్ల జిల్లా అద్దంకిలో కార్యకర్తలు ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలో పాల్గొన్నారు వైసీపీ అద్దంకి ఇన్ఛార్జ్ హనుమారెడ్డి. కేక్ కట్ చేసి ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. భారీ ర్యాలీతో సింగరకొండ ప్రసన్నాంజనేయ స్వామి, లక్ష్మీ నరసింహస్వామి ఆలయాల్లో పూజలు నిర్వహించి వైసీపీ నూతన కార్యాలయాన్ని ప్రారంభించారు. 2024లో అసెంబ్లీ ఎన్నికల్లో అద్దంకి స్థానాన్ని గెలిపించి ముఖ్యమంత్రికి గిఫ్ట్గా ఇస్తారని హనుమారెడ్డి అన్నారు. చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఎందుకు అభిమానం ఇప్పుడు చెప్తా. మిగతా అంతా నాకు వేరే ఏమీ లేదు. నాకు కులాలు మతాలు అవన్నీ నాకు అసలు ఏం పట్టింపు లేదు. ఎవరన్నా వచ్చినా నేను మాత్రం ఆ మాటలు దయచేసి నా దగ్గర మాట్లాడుతూ దయచేసి అందరూ సంతోషంగా ఉందాం. అందరం మనుషులే. సచ్చే రోజు అందరూ మట్టిని గుర్తు చేస్తారు, బతికి రోజు అమ్మకారు, పుట్టిన రోజు అమ్మకారు. ఈ రాజకీయాల కోసం మనం తోడబుట్టిన వాళ్ళు కానీ ఇవన్నీ కూడా మన ఊర్లో వాళ్ళు కానీ అందరూ ప్రేమిస్తాం. ఎవరిని కూడా రాజకీయాల కోసం ఎవరు దూరం చేసుకోవద్దు. అందరం కలిసి ఉందాం. అందరం మనుషుల్ని ఫస్ట్ మనిషి అనేది అందరం గుర్తుంచుకుంటే ఈ రోజున ఏ రోజున కూడా మనందరం కూడా సంతోషంగా ఉంటాం. అట్లా కాకుండా కులాలు మతాలను కొట్టుకుంటే మీకు చెప్తున్నా బాగా జాగ్రత్త అయినండి. నేను కూడా సామాన్యమైన ఎదుర్కొండ నుంచి వచ్చినండి. చాలా సామాన్యమైన ఎదుర్కొండ నుంచి వచ్చాను. ఎవరు కూడా తర్వాత ఎవరు ఏం చేయరు. ఎవరు రాజకీయ నాయకుల కోసం మీరు ఎవరు కొట్టుకోవద్దు. ఏదన్నా ఉంటే మాట సహాయం చేసేవాళ్ళం కానీ కొరకద్దు, అట్లా వద్దు. ఎవరు అందరూ సంతోషంగా ఉండండి. కానీ నేను చిన్న కుటుంబం నుంచి వచ్చిన కాబట్టి నాకు అన్ని బాధలు ఎక్కువ బాధగా తెలుసు. నాకు సుఖాల కన్నా కూడా బాధల కష్టాలు ఎక్కువ తెలుసు. నాకు మీ బాధలను నేను మనసులో పెట్టుకుంటాను, కడుపులో పెట్టుకుంటాను. నేను ఖచ్చితంగా మీ బాధలు అన్ని నేను తీరుస్తాను. నాకు చెప్పబోయి చిన్న డైవర్ట్ అయింది. పొలిటికల్ కాలేజీలో చదువుకున్నాను, డిప్లొమా చేశాను. అయితే చెప్తానండి జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ అంటే రాజశేఖర రెడ్డి గారు అంటే ఎందుకు అభిమానం ఇప్పుడు చెప్తా. మిగతా అంతా నాకు వేరే ఏమీ లేదు. నాకు కులాలు మతాలు